నమస్కారం విజయనగరం టుడే న్యూస్ కు స్వాగతం. ఆ ఫిల్ ది బ్లాంక్స్ ఏవైతే ఖాళీలు పూరించుకుంటే చాలు. అంటే సో అండ్ సో ఆ పేరు, ఆ తండ్రి పేరు, ఆ తర్వాత ఏది నువ్వు దఖలుపరుస్తున్నావు, నేను దాని వివరాలు ఏంటి, ఎవరికి దఖలుపరుస్తున్నావు, ఆ వ్యక్తి వివరాలు ఏంటి, అవన్నీ అలాంటి చట్టపరంగా ఏ విధంగా చట్టానికి ఇబ్బంది, చట్టంకి వచ్చి మళ్ళీ పోకుండా చట్టం వెట్టింగ్తో లా వెట్టింగ్తో ఒక ప్రొఫార్మా తయారు చేస్తున్నారు. ఆ ప్రొఫార్మా వచ్చి నింపి ఇవ్వాలి. ఆ నింపి ఇచ్చినప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు మనం పాస్పోర్ట్ తీసుకుంటున్నాం. పాస్పోర్ట్ ఎవరికి ఇస్తున్నాం, మనం ఒక ఏజెన్సీకి ఇస్తున్నాం. ఆ ఏజెన్సీ వచ్చి మొత్తం వెట్టింగ్ చేస్తారు. టీసీఎస్, ఇప్పుడు మనం చేస్తుంది టీసీఎస్, ఒక అంతర్జాతీయ సంస్థ. అది చేసి వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, ఈ పాస్పోర్ట్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ మనం పెట్టామో లేవా అన్నీ చూసుకుంటారు. చూసుకొని పోలీస్ వెరిఫికేషన్కి వెళ్తారు. అక్కడి నుంచి కూడా మళ్ళీ తీసుకొస్తారు. అవి అన్నీ కలిపి అప్పుడు పాస్పోర్ట్ ఆఫీస్కి పంపిస్తారు. ఇక్కడ కూడా అంతే. ఒక మధ్యలో ఒక తీసేస్తుంటే ప్రతిష్ట ఒక సంవత్సరం వచ్చి మధ్యలో ఉంటాయి. వాళ్ళు వచ్చి ఈ డాక్యుమెంట్ వెట్టింగ్ అంతా చేస్తారు. ఏబిసిడిఎఫ్ అన్ని ఉన్నాయి లేవని చేసి అప్పుడు ఎవరైతే రిజిస్ట్రింగ్ అథారిటీ సబ్ రిజిస్ట్రార్ ఉన్నారో వాళ్ళ దగ్గర అక్కడికి మళ్ళీ ఎవరైతే అమ్మేవాళ్ళు ఉన్నారో వాళ్ళు వెళ్ళి అక్కడ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్, డిజిటల్ సిగ్నేచర్ పెట్టాలి. పెట్టకంటే జరగదు. పెట్టిన తర్వాత అది ఆటోమేటిక్గా అది అయిన తర్వాత మోటివేషన్కి ఎంఆర్ఓ దగ్గర నుంచి ఆటోమేటిక్ మోటివేషన్ అయిపోవాలంతే. మళ్ళీ ఎంఆర్ఓ చుట్టూ తిరగడం, మళ్ళీ అక్కడ ఉన్న లోకల్ నెలలు పట్టుకోవడం, వాళ్ళు దాక్షిణ్యాలు, వారి కార్యక్రమాలు ఇవే ఒక్కలేదు. కొంతమంది న్యాయస్థానాలకు పోవడం జరిగింది. న్యాయస్థానంలో ప్రభుత్వం కూడా ఎఫిడవిట్ చేసింది. ఏమని, దీన్ని పబ్లిక్ హియరింగ్ చేసి ప్రజా ఆమోదం అయిన తర్వాతే దీన్ని మేము అమలు జరుపుతాం, కానీ అంతవరకు మేము అమలు జరపమని చెప్పి న్యాయస్థానంలో కూడా పెట్టాం.